నమస్తే అండి, నా పేరు గోపీకృష్ణ. నేను ఆక్వాజెనిక్స్ ప్రో CEO అండ్ ఫౌండర్. నేను ఈ రోజుని మా పద్మనాభరాజు గారి చెరువులో ఉన్నాను. సో ఈ చెరువుని యాక్చువల్గా మనకి ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ చేద్దాం, మీ టెక్నాలజీని ఒకసారి మేము ఐడెంటిఫై చేసిన రైతు చెరువులో పెట్టి మీరు ప్రూవ్ చేయండి అని చెప్పేసి అంటే గత డిసెంబర్ 15-17 తారీఖుల్లో మా కంప్లీట్ సొల్యూషన్ ఇక్కడ ఇన్స్టాల్ చేసామండి. మా సొల్యూషన్ చూసారంటే ఈ చెరువులో కనిపించే ఆ డివైస్ మనకి వాటర్ క్వాలిటీ అనే దాన్ని రియల్ టైంలో మీ మొబైల్కి, పద్మనాభరాజు గారి మొబైల్కి డైరెక్ట్గా బ్రాడ్కాస్ట్ చేస్తుందండి. మీరు ఐపీఎల్ స్కోర్ కార్డ్ చూసినట్టుగా, ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ స్కోర్ కార్డ్ చూసినట్టుగా సార్ మొబైల్లో ప్రతి 10 సెకండ్లకి ఈ చెరువులో ఉన్న pH ఎంత, ఆక్సిజన్ లెవెల్స్ ఎంత, అలాగే ఈ చెరువులో ఉన్న అమోనియా నైట్రేట్లు ఎలా ఉన్నాయి, శాలినిటీ ఎలా ఉన్నది అన్నది రియల్ టైంలో చెప్తుందండి. అదే సమయంలో మేము ఏం చేసామంటే ఈ రోజు వరకు పద్మనాభరాజు గారు రాత్రిపూట కంటిన్యూస్గా ఏరియేటర్లు అనేవి ఆన్ చేస్తున్నారు. మేము మా టెక్నాలజీ తోటి ఫామ్ ఆటోమేషన్ అనేది చేసాం. ఇక్కడ నడుస్తున్న ఏరియేటర్లు ఆటోమేటిక్గా ఆన్ చేయడం, ఆఫ్ చేయడం, ఇంపార్టెంట్గా అవసరమైనప్పుడు అంటే DO తగ్గినప్పుడు రాత్రిపూట మేము ఆన్ చేస్తున్నాం. సో ఈ టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేసి ఈరోజు ఫిషరీస్ కమిషనర్ గారు మరియు వారి యొక్క మొత్తం టీం అంతా ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ టెక్నాలజీని చూడడం జరిగింది. అలాగే పద్మనాభరాజు గారిని మరియు వారి యొక్క స్నేహితులందరినీ ఎంక్వైరీ చేసుకుని ఎంతవరకు పనిచేస్తుంది, ఎలా పనిచేస్తుంది అన్న డీటెయిల్స్ అనేది తెలుసుకోవడం జరిగింది. సో ఇది కౌంట్ 366 యొక్క అప్లికేషను మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకుని ఈ డివైజెస్ ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా మీరు చెరువులను నిరంతరం మానిటరింగ్ చేసుకోవచ్చు. ఇది మా టెక్నాలజీ అండి. నేను యుఎస్లో MBA చేసి వచ్చానండి, యూనివర్సిటీ ఆఫ్ షికాగో బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో. నేను ఫోర్డ్ కార్ కంపెనీలో 15 సంవత్సరాలు ఆటోమేషన్ ఇంజనీర్ కింద పనిచేసి ఫోర్డ్ ఆటోమేషన్ అనేది ఏషియా పసిఫిక్, సౌత్ అమెరికా అండ్ యాజ్ వెల్ యాజ్ సౌత్ ఆఫ్రికాలో ఏ ప్లాంట్స్ వచ్చినా కూడా నేను మా టీము అక్కడ ఆటోమేషన్ ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాను. ఆ ఆటోమేషన్ ఇంప్లిమెంటేషన్ నాలెడ్జ్లోంచి 1-2 లీవ్స్ కొన్ని కాన్సెప్ట్స్ తీసుకొచ్చి మనం ఆక్వాకల్చర్కి ఎలా ఇంప్లిమెంట్ చేస్తే మన రైతులకి, అంటే నేను పుట్టి పెరిగిందంతా పాలకొల్లు భీమవరం అండి. ఈ చుట్టుపక్కల మనం చూసిన ఆక్వాకల్చర్లోనే నేను నా లివింగ్ ఎందుకు చేసుకోకూడదు, నా స్టార్టప్ అనేది ఇక్కడ ఎందుకు బిల్డ్ చేసుకోకూడదు అన్న ఆలోచనతోటి మా యూనివర్సిటీ ఆఫ్ షికాగో వారి యొక్క సహాయ సహకారాలతోటి నేను ఈ స్టార్టప్ పెట్టడం జరిగింది. ఈరోజు మనం చూసుకున్నామంటే ఆల్మోస్ట్ 6 to 7 months క్రితం మేము కమర్షియల్ లాంచ్ చేసి ఈరోజు రమారమి 5,000 ఎకరాలను మనం మానిటరింగ్ చేస్తున్నాం నిరంతరం. సో ఇది ఫిషరీస్కి సంబంధించిన సైట్. జనరల్గా ఇప్పుడు జరుగుతున్న సీజన్ ఏంటంటే మనం అన్ని స్టాకింగ్స్ జరుగుతున్నాయి బాగా బయట మార్కెట్లో. సో ఈ టైంలో ఏంటంటే అండి pH అనేది 0 to 30 days వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, అందరూ తెలుసున్నట్టుగా. కానీ pH చూసి పిల్ల ఏం జరుగుతుంది ఏంటన్నది చెరువులో చూసే కండిషన్ అయితే మనకు లేదు. అప్పుడప్పుడు వారం రోజులకోసారి చేయించుకోవడం లేదంటే వెరిఫై చేసుకోవడం అనేది జరుగుతుంది. అయితే 3 నెలలు అయిపోయిన తర్వాత మా కౌంట్ బాగా వచ్చింది కానీ నెంబర్ రావట్లేదు అన్న కండిషన్లో మనం కొన్ని వింటూ ఉంటామండి. అలాంటి దానికి రెమెడీ ఏంటంటే, మనం రెమెడీ కాదు, అలాంటి దానికి ఒక హెల్ప్ మన పరికరం ఎలా చేస్తుందంటే pH అనేది 0 to 30 days కంటిన్యూస్గా మీరు మానిటరింగ్ చేసుకోవడం వల్ల మీకు హై pHకి వచ్చిన వెంటనే అంటే 8.5, 8.6, 8.7కి వెళ్తున్నప్పుడే మీరు ఇమీడియట్గా రెమెడీ అనేది చేసుకుని ఆ జ్యూస్ అప్లై చేసుకొని వాట్ ఎవర్ ఇట్ మే మీరు ఆటోమేటిక్గా pH అనేది మీరు కంట్రోల్ చేసుకోగలుగుతారండి. దీనివల్ల నెంబర్ నిలబడే అవకాశం ఎక్కువ, అంటే ఆ రిస్క్ అనేది మీరు మిటిగేట్ చేసుకోగలుగుతారు. ధన్యవాదాలండి.